సార్ నా పేరు కుమార్ సార్. నేను బజాజ్ చెప్పండి ఫైనాన్స్ కుమార్ గారు పర్సనల్ లోన్ ఏమైనా చెప్పండి. కావాలని మీరేమైనా కదా చేస్తారా సార్ అంటున్నాను సార్. పర్సనల్ లోన్ కావాలని నేనేం పెట్టలేదుగా. అంటే ఏమైనా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఏమైనా ఉందా సార్ అంటున్నాను సార్. అవసరం ఉందండి. అంటే ఒకసారి ఏం సార్? పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి లోన్ కావాలి, ఇస్తారా? సార్ మీకు పెళ్ళికి లోన్ అనేది అయితే రాదు సార్. పర్సనల్ లోన్ అనేది మాత్రమే వస్తుంది అంతే. పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి కూడా పైసలు అవసరమే. ఇప్పుడు అది కూడా నా పర్సనలే కదా. అదే సార్ నేను అంటున్నాను. నేను మీకు పర్సనల్ లోన్ అనేది అయితే ఇస్తాను. మీరు అది దేనికన్నా కనుక యూజ్ చేసుకోండి. మంత్లీ ఈఎంఐ మాత్రం అనేది అయితే వస్తుంది అంతే. అదే తర్వాత మళ్ళీ తీసుకున్నారు, ఎందుకు వాడుకున్నారు, ఏంటి అని మళ్ళీ మీరు అడిగినప్పుడు చెప్పాలి కదా అని ముందే చెప్తాను. సార్ నేను పర్సనల్ లోన్స్ అనేది అయితే ఇస్తాను అంతే సార్. మీరు మంత్లీ మీరు ఈఎంఐ కడతారంటే కనుక ఓకే అట్లా. మీరు ఎంత ఏమైనా సెల్ ఇస్తారు? ఫోన్ కార్డే సార్ లేకపోతే ఏమైనా జాబ్? అప్ టు ఏంటండి? 3 lakhs దాకా వస్తుంది సార్. అప్ టు 3 lakhs దాకా వస్తుంది. 50,000 నుంచి అప్ టు 3 lakhs దాకా వస్తుంది సార్ అమౌంట్. 3 లక్షలు సరిపోవు కదండి. డీజేలు గీజేలు అది ఇది అంతా హడావుడి ఉంటుందిగా. తాగడానికే 1,50,000 అవుతాయి పోరగాళ్ళకి. ఓకే బట్ మినిమం 3 lakhs దాకా వస్తుంది అంతే సార్. నేను మీకు ప్రాసెస్ చేయమంటే కనుక చేస్తాను, లేకపోతే మీ ఇష్టం సార్. పెళ్లి చూపులకు పోయినప్పుడే దగ్గర దగ్గర ఒక 50,000 అవుతాయి. అప్పుడు ఒక 10,000 వీళ్ళే తాగేస్తారు. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చూడడానికి వస్తారు. అప్పుడు ఒక 25,000 అవుతాయి. ఇక సంబంధం సెట్ అయిందంటే మాత్రం ఇక అప్పుడు ఇంకా బాగా తగులుతాయి కదా. ఒక 5-6 లక్షల వరకు ఓకే అయితే సరిపోతుంది. 6 లక్షలు అంటే మీరు ఏమైనా సెల్ ఫోన్ కార్డా లేకపోతే ఏమైనా జాబా? జాబు చేయట్లేదు, ప్రస్తుతానికి ఏ పని చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నా. ఖాళీగా అనేది అయితే ప్రాసెస్ అయితే అవ్వదు సార్. అవునా? ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఉంది అంటే నేను మీకు ప్రాసెస్ చేస్తాను. మరి ఏ పని పాట లేనోడికి 3 లక్షలు ఇద్దామని ఏ ధైర్యంతో ఫోన్ చేశారు మీరు? నేను 3 లక్షలు ఇస్తాను అనేది అయితే కాదు. మీకు లిమిట్ ఎంత ఉంది ఏమీ అంటే 3 lakhs దాకా వస్తుంది సార్ అని చెప్పాను అంతే. ఉం. తీసుకొని ఎగ్గొడితే ఏం చేస్తారు? సార్ మీది ప్రొఫైల్, మీది సిబిల్ స్కోర్, మీది లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మాత్రమే నేను మీకు ప్రాసెస్ చేస్తాను ఒకవేళ సార్. తీసుకొని కట్టకపోతే ఏం చేస్తారు అనేది చెప్తే దాన్ని బట్టి ఏం చేయరు అంటే తీసుకుంటా. ఏమైనా చేస్తాం, కేసులు పెడతాం, మీ ఇంటికి వచ్చి కట్టకపోతాం అది ఇది అని అంటే మాత్రం తీసుకోను. సార్ మీకు ఎవరు కానీ ప్రాసెస్ చేస్తారో ఆ అబ్బాయి వస్తాడు సార్ మీ ఇంటికాడికి. ఎందుకు కట్టలేదు ఏమీ అనేది అయితే ఉంటుంది అంతే. కన్ఫర్మ్ అబ్బాయే వస్తాడా? మీకు ఇంట్రెస్ట్ ఉందా? కన్ఫర్మ్ అతను మాత్రమే వస్తాడు. మీకెవరు మీ మీ మేనేజర్, మీ ఏరియా మేనేజర్ లేడీ కానీ ఎంప్లాయీస్ వాళ్ళు ఏమి ఉండరా మాత్రమే మన దగ్గర? వస్తారు అంతే సార్. ఎంప్లాయ్ అయితే కనుక తక్కువ సార్. అర్థం కాలేదు. తక్కువగా సార్ ఉండేది అని అంటున్నాను. పక్కా తక్కువగా సార్ ఉండేది ఆఫీస్లో లేడీ ఎంప్లాయీస్ తక్కువ. ఓ తక్కువ సారీ, మీరు ఎక్కడి నుండి మాట్లాడేది? హైదరాబాద్ సార్. ఓకే ఓకే. కొంచెం తక్కువ అనేది కొంచెం డిఫరెంట్గా పలుకుతా అంటే నాకు అర్థం కాలేదు. పొద్దునే ఫోన్ చేసి అనవసరంగా వీడితో తలనొప్పి వచ్చింది అని అనుకోకండి, కానీ చెప్పండి ఇంకేమైనా ఉంటే. అంతే సార్. ఓకే సరే మరి.